అందరికీ నమస్కారం. ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త వ్యూహాలను అవలంబించవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అద్భుతంగా ఉండబోతుంది. విదేశాల్లో ఉన్న వ్యక్తులతో మీ సంబంధాలు మరింత బలపడతాయి. మీకు గొంతు నొప్పి వంటి చిన్నపాటి సమస్యలు ఎదురు కావచ్చు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి కనబరుస్తారు. ఈ రాశి వారికి ఈరోజు చాలా మంచి రోజు కానుంది. కళాత్మక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు మీరు చాలా తీవ్రంగా ఆలోచిస్తారు. పోటీల్లో పాల్గొనే వారికి ఈరోజు మిశ్రమంగా ఉండవచ్చు. ఈరోజు మీరు వ్యాపార పని మీద అకస్మాత్తుగా ఊరు వెళ్ళవలసి ఉంటుంది. ఈరోజు మీకు శుభప్రదంగా మరియు ఫలవంతంగా ఉంటుంది. అనుకున్న పనులు విజయవంతం అవుతాయి. శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుంది. సంతోషకరమైన మనసు ఒక ముఖ్యమైన పనిని చేపట్టడానికి మీకు సహాయపడవచ్చు. ఆర్థిక లాభాలు మీకు లభిస్తాయి. మీ తల్లి తరఫు నుండి మీకు శుభవార్త అందుతుంది. అనారోగ్యం నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రయోజనం చేకూరుతుంది. సహోద్యోగుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఈ కాలం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు ఏదో ఒక విధంగా ఆదాయ మార్గాలు పెరగవచ్చు. సానుకూల అంశం ఏమిటంటే మీ సహనం వివాదాలు ప్రారంభం కాకముందే వాటిని పరిష్కరించడానికి సహాయపడుతుంది. అయితే అస్తమిస్తున్న మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం కష్టతరం చేయవచ్చు. పాత రహస్యాల గురించి ఎక్కువగా చింతించకండి. ప్రేమ విషయాల్లో ఈరోజు మీ భాగస్వామి నుండి మీకు ఒక అందమైన బహుమతి అందవచ్చు. ఆరోగ్యం కోసం మీ గొంతు మరియు మెడ పట్ల జాగ్రత్త వహించండి. మరియు ఎక్కువగా తీపి పదార్థాలు తినడం మానుకోండి. ఈరోజు సంబంధాల గాఢత సన్నిహిత్యం పెరుగుతుంది. మీ భాగస్వామితో భావోద్వేగ బంధం బలపడుతుంది మరియు మీరు సురక్షితంగా భావిస్తారు. మీరిద్దరూ కలిసి ఇల్లు మరియు భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకోవచ్చు. వివాహిత స్త్రీలకు తమ భర్తలతో కలిసి ఏదైనా శుభకార్యంలో పాల్గొనే అవకాశం లభించవచ్చు. చిన్న విషయాల్లో మొండితనం లేదా పట్టుదలను మానుకోండి. ఇది సంబంధాలలో మాధుర్యాన్ని నిలుపుతుంది. ఒంటరి మహిళలకు ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజుగా ఉంది. మీరు మీ పాత క్రష్ను లేదా మీకు ప్రత్యేకమైన వ్యక్తిని మళ్ళీ కలుసుకోవచ్చు. ఈరోజు మీ కృషి సహనం మీకు స్థిరత్వం మంచి ఫలితాలను ఇస్తాయి. కార్యాలయంలో మీ అభిప్రాయానికి విలువ ఉంటుంది మరియు ప్రజలు మీ సలహాను కోరుకుంటారు. బ్యాంకింగ్, విద్య, కళ, సంగీతం లేదా సౌందర్య రంగాలకు చెందిన మహిళలకు ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు కొత్త కాంట్రాక్టు, ప్రాజెక్టు లేదా ప్రశంస లభించవచ్చు. పాత పనులను మెరుగుపరచుకోవడానికి, కొత్త పనులను పూర్తి చేయడానికి ఇదే సరైన సమయం. కష్టపడి పనిచేస్తూ ఏకాగ్రతను కొనసాగించండి. విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఈరోజు డబ్బు రాబడికి మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ ఖర్చులు కూడా పెరగవచ్చు. డబ్బును ఆభరణాలు, సౌందర్య ఉత్పత్తులు లేదా విలువైన గృహోపకరణాల కోసం ఖర్చు చేయవచ్చు. భవిష్యత్తు కోసం పొదుపు చేసి ప్రణాళిక వేసుకోవడానికి ఇదే సరైన సమయం. బంగారం, వెండి లేదా మ్యూచువల్ ఫండ్ల వంటి సురక్షిత పెట్టుబడులపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక నిర్ణయాలు వివేకంతో తీసుకోండి. ఇది మీ భవిష్యత్తును బలపరుస్తుంది. ఈరోజు మీ గొంతు, మెడ మరియు చర్మం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. అధిక పని కారణంగా మీరు అలసటగా లేదా మెడ బిగుసుకుపోయినట్లు అనిపించవచ్చు. వేయించిన, నిల్వ ఉన్న లేదా బాగా చల్లగా ఉన్న ఆహారాన్ని తినడం మానుకోండి. గొంతు సంబంధిత సమస్యలు ఉండవచ్చు. అందువల్ల మీ ఆహారాన్ని సమతుల్యంగా ఉంచుకోండి. తగినంత నీరు, ద్రవ పదార్థాలు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. సమయానికి విశ్రాంతి తీసుకోవడం, బాగా నిద్రపోవడం వల్ల మీరు ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు ఒక పెద్ద కోరిక నెరవేరి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంట్లో ఒక ఆశ్చర్యకరమైన వాతావరణం నెలకొంటుంది మరియు మీరు మీ ప్రియమైన వారితో సరదాగా గడుపుతారు. మీ చిన్నపిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, లేకపోతే మీరు తర్వాత పశ్చాత్తాపడవచ్చు. మీ తోబుట్టువులతో సంబంధాలు బలపడతాయి. మీ శారీరక మానసిక ఆరోగ్యం బాగుండడం వల్ల మీరు మీ పనిని అనుకున్న ప్రకారం పూర్తి చేయగలుగుతారు. మీకు ఆర్థిక లాభాలు కలగవచ్చు. అనారోగ్యంతో ఉన్నవారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ అమ్మమ్మ, తాతయ్యల ఇంటి నుండి మీకు శుభవార్త అందుతుంది. కార్యాలయంలో మీ సహోద్యోగులు సహాయపడతారు. ఆలస్యమైన పనులు పూర్తవుతాయి. ఈ రాశివారు పెద్ద ఒప్పందాలు చేసుకోవడం మానుకోండి. భాగస్వామ్య వ్యాపారాల్లో అకౌంటింగ్ వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. పని ప్రదేశంలో సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు మీ అధికారిక రికార్డుల్లో నమోదు కావచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఉండండి. మీ కుటుంబంలో అలంకరణ విషయంలో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు మరియు మీ భాగస్వామి యొక్క
అమర్యాదకరమైన ప్రవర్తన మీకు ఒత్తిడి కలిగించవచ్చు. రాజకీయాల్లో పాల్గొనేవారు పార్టీలో నిర్లక్ష్యాన్ని ఎదుర్కోవచ్చు. మీ ఆరోగ్యం పట్ల ముఖ్యంగా మీ సొంత వాహనంలో ప్రయాణించేటప్పుడు శ్రద్ధ వహించండి. ఈ రాశి వారికి ఈరోజు కొంచెం సవాలుగా ఉంటుంది. మీ భావోద్వేగాలు ఆలోచనలు ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉండవచ్చు. ఈ కాలం కొన్ని సమస్యలను తీసుకువచ్చి మానసిక ఒత్తిడికి కారణం కావచ్చు. మీరు ఏదైనా సంబంధంలో లేదా సామాజిక బంధంలో ఉన్నట్లయితే మీ భావోద్వేగాలను సమతుల్యంగా ఉంచుకోవడం ముఖ్యం. మీరు ఓపికగా ఉండి సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలి. బహిరంగ సంభాషణ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఈ సమయంలో చిన్న విషయాలను పట్టించుకోకుండా ఇతరుల మాటలను వినే నైపుణ్యాన్ని పెంచుకోవడం సంబంధాలను బలపరుస్తుంది. ఈరోజు మీ భావోద్వేగాలు కొంచెం అస్థిరంగా ఉండవచ్చు, కాబట్టి మీ స్వీయ సున్నితత్వంపై దృష్టి పెట్టండి. మీ ప్రియమైన వారితో బహిరంగంగా మాట్లాడండి మరియు మీ ఆందోళనను వ్యక్తపరచడానికి సంకోచించకండి. మీ అంకితభావం మరియు భాగస్వామ్యం మీ సంబంధాలను బలపరుస్తుంది. అందువల్ల ఈరోజు గందరగోళంగా ఉండవచ్చు, కానీ సరైన విధానం మరియు సంభాషణలతో మీరు దానిని అధిగమించవచ్చు. మీ అంతర్గత శక్తిని గుర్తించి సంయమనం పాటించండి. ఈరోజు సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకునే అవకాశం ఉంది. ఆ సమాచారం మీ భవిష్యత్తు నిర్ణయాలకు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యమైన పనుల్లో సరైన మార్గదర్శనం లభించడం వల్ల ముందడుగు వేయగలుగుతారు. ఆస్తికి సంబంధించిన వివాదాలు క్రమంగా పరిష్కారమై మీకు లాభదాయక పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులు పూర్తవడంతో మనశ్శాంతి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. బంధుమిత్రుల సహకారం లభించి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఇంటి వాతావరణం ఆనందంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం మీకు బలాన్ని ఇస్తుంది. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న శుభవార్త వినే అవకాశం ఉంది. ఆర్థికంగా మంచి పురోగతి కనిపిస్తుంది. పాత బాకీలు వసూలయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఈరోజు మీకు ప్రశాంతమైన రోజుగా ఉంటుంది. మీరు ఒక అపరిచితుణ్ణి కలుస్తారు. అతని నుండి మీరు ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటారు. మీ కృషి మరియు పని పట్ల నిబద్ధత ప్రజలను ఆకట్టుకుంటాయి మరియు వారు మిమ్మల్ని అనుసరిస్తారు. ఈరోజు మీరు కొన్ని ఆఫీస్ పనులతో బిజీగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కళాశాలల్లో కొత్త కార్యకలాపాల్లో పాల్గొంటారు మరియు చదువు పట్ల వారి ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు వ్యాపార లాభాలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఈ రాశి విద్యార్థులు త్వరలో విజయం సాధించే అవకాశం ఉంది. మీ పరిస్థితులకు మరియు సామర్థ్యాలకు అనుగుణంగా పని చేయండి. ఈరోజు మీకు చాలా పని ఉంటుంది. మీరు తీరిక లేకుండా ఉంటారు. తొందరపడి మీ శ్రేయోభిలాషలను బాధ పెట్టకండి. వినయంగా ఉండండి. మీ సానుకూల దృక్పథం మీకు కొత్త అవకాశాలను తెచ్చి పెడుతుంది. ఓపికగా ఉండండి. మార్పు అనేది శాశ్వతమైన నియమం, కాబట్టి మీ జీవితంలో కూడా మార్పు తప్పకుండా వస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. మీ ప్రియమైన వారితో కొన్ని శృంగారభరితమైన క్షణాలను ఆస్వాదించాలని మీరు కలలు కంటున్నట్లయితే ఈరోజే దానికి సరైన రోజు. ఈ రోజున మీ ఇంట్లో హాయిగా ఆనందించండి. ముఖ్యంగా మీరు వాహనాన్ని నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు.